ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తుతులు స్తోత్రాలు. చదువుకున్న పరిశుద్ధ గ్రంథ లేఖనములను దీవించండి. సంగమునకు, సమాజమునకు, గ్రామమునకు అవసరమైన దైవవర్తమానం మీరు అందించండి. మారు మనసులకి మారు మనసు, రక్షణ దేవా తండ్రి, రక్షించబడిన వారు ఆత్మీయంగా స్థిరపరచబడి విశ్వాసంలో నిశ్చితానుసారంగా ఇష్టానుసారంగా జీవించుటకు, ఈ లోకయాత్రను ముగించుటకు, పరలోక రాజ్యం చేరుటకు మీ మార్గాన్ని సరళం చేయమని మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన వందనాలు తెలియపరుస్తున్నాం. చదువుకున్న వాక్యం గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అంటే అప్పుడు దాకా ఏం లేదు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను అంటే అప్పుడు దాకా ఏం లేదు, కరువు లేదు. అప్పుడే కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమయ్యారు? దేవుడే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని దూత కాదు, లేక దేవుని ప్రవక్త కాదు, దేవుడే డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. అబ్రహాంతో మాట్లాడాడు. అయా, నేను ఈ దేశాన్ని ఇస్తాను అని నిర్ణయించింది ఎవరు? దేవుడే. ఏ దేశాన్ని? కనాను దేశాన్ని. ఇప్పుడు కరువు వచ్చింది ఎక్కడ చెప్పరే? ఎక్కడ కరువు వచ్చింది? ఆ కనాను దేశంలోనే కరువు వచ్చింది. అప్పుడు దేవుని అడగాల్సింది, దేవుడా నాకు ఈ దేశాన్ని ఇస్తానన్నావు, ఇక్కడేమో కరువు వచ్చి ఉంది, నన్ను ఏం చేయమంటావని దేవుని సన్నిధిలో అడగాల్సిన వాడు అడగకుండా ఏం చేశాడు? సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏ నిర్ణయాన్ని? సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశం అంటే ప్రస్తుతం ఉన్న ఈజిప్ట్ దేశము. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆడ వాళ్ళ భార్యతో అంటాడు, అమ్మా నువ్వు చక్కందానివి, నీ వల్ల నాకు మేలు కలిగినట్లు నువ్వు నాకు సిస్టర్ అని చెప్పు. ఏమని చెప్పాలంట? నేను మీ అన్నయ్యనని, నువ్వు మా చెల్లెలివని చెప్పు అన్నాడు. ఎందుకంట? నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. 13వ వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం. నీ వల్ల నాకు మేలు. ఎవరి వల్ల మేలు కావాలంట? చెప్పరే? శారా వల్ల మేలు కావాలంట. నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. బ్రతకాలంటే ఎవరు కావాలంట? ఎవరిని బట్టి అంట? ప్రియులారా, మనం బ్రతుకుతున్నా అంటే ఎవరిని బట్టి? మన తల్లిదండ్రులను బట్టే, మన బంధుమిత్రులను బట్టే, మన స్నేహితులను బట్టే, మన సంఘంలో సేవకులను బట్టే? ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. ఎవరేం చెబుతారు? కానీ అబ్రహాం ఏమంటాడు? నిన్ను బట్టి నేను బ్రతకాలి, నీ వల్ల నాకు మేలు జరగాలి. ఎందుకని? స్టెప్ రాంగ్ పడిపోయింది. ఏమైంది? అడుగు రాంగ్లో పడిపోయింది. సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఏ మాటలు? సొంత మాటలు. నువ్వు నాకు సహోదరు అని చెప్పమ్మా, దయచేసి చెప్పు, బతులాడుతున్నాడు. 13వ వచనంలో నీవు నాకు సహోదరు అని దయచేసి చెప్పు. ఆమెను బ్రతిమలాడుతున్నాడు. ఎవరిని బ్రతిమలాడాలి? దేవుని బ్రతిమలాడాలి. ఎవరి వల్ల మేలు జరగాలి? దేవుడి వల్ల మేలు జరగాలి. ఎవరి వల్ల బ్రతకగలం? దేవుడి వల్ల బ్రతకగలం. ఏమంటున్నాడు? సొంత నిర్ణయం తీసుకొని ఇప్పుడు భయపడుతున్నాడు. అమ్మా
నీ వల్ల నేను బతకాలి, నీ వల్ల నాకు మేలు జరగాలి, దయచేసి నేను చెప్పి నువ్వు ఆ మాట చెప్పు, ఒక మాట చెప్పు, ప్లీజ్ ప్లీజ్ ఒక మాట చెప్పు అని అడుక్కుంటున్నాడు, బతిమలాడుతున్నాడు ప్రియులారా. తర్వాత ఆమె అందం గురించి, సౌందర్యం గురించి అక్కడ పొగిడేరండి ప్రజలు. అక్కడున్న ఫరో అనగా దేశపు రాజు ఆమెను పిలిపించుకున్నాడు ఇంటికి. పిలిపియంగానే 17వ వచనం, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. ఇప్పుడు ఎవరెవరు బాధలు వచ్చినాయి? ఫరోకు కూడా, అంటే ఆ రాజుకి, అతనింటి వారికి. ఎవరింటి వాళ్ళకి? ఆ ఫరో రాజు యొక్క ఇంటి వారికి, ఇంట్లో భార్య పిల్లలు, లేకపోతే ఆ కుటుంబంలో దాసులు పనివారు, అంటే అందరికీ ఏమొచ్చినాయి అంట? మహావేదనల చేత బాధించును. ఎంత వేదనలు? మహావేదనలు. ఎందుకు ఇంత స్టోరీ జరిగింది మొత్తం మీకు తెలుసు కాబట్టి నేను హెడ్లైన్స్ చెప్పుకుని వెళ్ళిపోతున్నా. ఎందుకంటే కారణం ఒకటే, చెప్పరే, సొంత నిర్ణయం. ఎవరిది? అబ్రాహాముది. ఏ నిర్ణయం? సొంత నిర్ణయం. ఏమొచ్చింది? ఆయనకి అగసాట్లు వచ్చినాయి, ఆయనకి సమస్యలు వచ్చినాయి, ఆయనకి బాధలు వచ్చినాయి, ఆ దేశాన్ని పరిపాలించే రాజుకి బాధలు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాబు ఏ అన్యం పొందింది, వాళ్ళకు కూడా మహావేదనలు వచ్చినాయి. ప్రియులారా, దేవుడు అబ్రహాముకి కనాను దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేస్తాడు. అయితే కరువు సమయంలో దేవుని సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకొని పోరాని చోట్లకు పోతే రారాని కష్టాలు తను తెచ్చుకోవటమే కాకుండా అక్కడ వారికి కూడా తెచ్చాడు. ప్రియులారా, అక్కడ దేవుడి యొక్క విశ్వాస పరీక్షలో, కరువు అనేది ఏం పరీక్ష? అది విశ్వాస పరీక్ష. మన జీవితంలో కూడా ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి, విశ్వాస పరీక్షలు వస్తాయి. పరీక్షలు వస్తాయి. ఆయన కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? కరువు అనే పరీక్ష పెట్టాడు. ఈ కరువులో ఉంటాడా ఉండడా? చూస్తే నిలబడ్డాడా ఓడిపోయాడా? ఓడిపోయాడు. అబ్రహాం ఓడిపోయాడు, కష్టాలు పాలయ్యాడు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. ఆయన మాత్రం కాదు, ఆ రాజు కుటుంబాన్ని సైతం ఇబ్బందులు తెచ్చిపెట్టాడు, మహావేదనకు గురి చేశాడు. ఎందుకు కారణం? ఒక్క మాటలో చెప్తా, అబ్రహాము సొంత నిర్ణయం. ఏ నిర్ణయం? అబ్రహాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము. ప్రియులారా, దేవుడు ప్రతి మానవుల జీవితంలో కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు ఏం చేయాలి? నిలవాలి. ఒక్కొక్క పరీక్ష ఉండిద్ది. కొంతమంది పెళ్ళి కాదు, కొంతమంది పెళ్ళి పిల్లలు పట్టరు, కొంతమంది చదువు రాదు, చదువు వస్తే చదువుకున్న ఉద్యోగం రాదు, ఒక్కొక్కరికి సొంత ఇల్లు, ఎంత సంపాదించిన సొంత ఇల్లు ఉండదు. ఏదో ఒక పరీక్ష ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి సంఘం ఏముండిద్ది? దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు శోధన గురి చేయడు కానీ పరీక్షకు గురి చేస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరీక్ష వచ్చినప్పుడు మనము ఎవరిని సంప్రదించాలి? దేవుని సంప్రదించాలి. ఆ విశ్వాస పరీక్ష నిలబడాలి. మనం అడిగిన దాన్ని ఒకరు కాదన్నారు అనుకోరన్నా. చిన్నప్పుడైతే మనకు సాధారణ కోపం ఉండేది కదా, వయసు పెరిగేం తగ్గిపోయిద్దిలే. నాకు చాలా కోపం, చిన్నప్పుడు చాలా కోపం. అన్నం పెట్టు అన్నంగా పెట్టకపోతే ఇంక తర్వాత తిన్ను. ఆకలితో నా మలవంటిస్తా కానీ అంత పందెంగా ఉంటా, తిన్ను. మా అమ్మతో బతిమలు అన్నా కూడా నేను అడిగినప్పుడు పెట్టలేదు కాబట్టి నో, అంతే. ప్రియులారా, మనం అడగంగానే, మనం చెప్పంగానే, మనం వినకపోతే ఏమొచ్చింది మనకి? చెప్పరే, కోపం వచ్చింది. అప్పుడు తెలియక చిన్నప్పుడు వచ్చింది కోపం. ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్నావు, వాక్యం ఎరిగావు, విశ్వాసం ఎదిగిన తర్వాత కూడా కోపం వస్తే చిన్నపిల్ల చేష్టాలు అంటారు. ఏమంటారు? చిన్నపిల్ల చేష్టాలు అంటారు. చిన్నప్పుడు తెలియక కోపపడతాం, ఇప్పుడు కోపపడకూడదు. దేవుడు పరీక్ష పెడతాడు, మన మీద తిరుగుబాటు చేస్తారు, మనం అడిగిన దాన్ని కాదంటారు, ఇంట్లో వాళ్ళు మన మాట వినరు, సంఘంలో అసలు వినరు, సమాజం అసలు లెక్క చేయరు. దేవుడిని పరీక్షిస్తాడు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అన్న మీద కోపమో, ఈ అక్క మీద కోపమో, వాళ్ళ మీద కోపమో, వీళ్ళ మీద కోపం మనము పెట్టుకుంటే ఏమంటారు? కోపాన్ని ఏమన్నారు? నేను చిన్నప్పుడు కోపపడదని చెప్పే కదా, అదేంది? అది పిల్ల చేష్టాలు అయ్యిద్ది. చిన్నప్పుడు కోపం వేరు, తెలియని వయసు అది. ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత, నలుగురికి చెప్పే స్థితిలో ఉన్న తర్వాత
దేవుడు నీ జీవితంలో పరీక్ష పెట్టాడనే విషయాన్ని గుర్తించాలి. అబ్రహాం గుర్తించలేకపోయాడు, నిలవలేకపోయాడు, ఓడిపోయాడు. ఓ ప్రియులారా, చూడండి ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం. న్యాయాధిపతి ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశం కాపురం ఇంటికి వెళ్ళాను. ఇక్కడ బెత్లెహేము అంటే అర్థమైందంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే ఏంది? ఆహారం దొరికే స్థలము అని. అక్కడ సమృద్ధి ఉండిద్ది. కానీ దేవుడు అక్కడ ఏమిచ్చాడు? కరువుని తాత్కాలికంగా అనుమతిస్తే ఆ బెత్లెహేములో ఉన్న అందరూ వెళ్ళిపోయారా ఏదో దేశానికి? ఆడుందా ఒక వ్యక్తి రాత్రిపూట తీవ్రంగా ఆలోచించాడు, ఈ కరువులో ఉండకూడదబ్బా, పక్క మోయాబు దేశంలో చాలా సమృద్ధిగా ఉందంట, ఆడికి వెళ్ళిపోదామని రాత్రి ఆలోచన చేసుకొని భార్యని 2 పిల్లల్ని మోటామల్లి కట్టుకొని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఉండారు కదా, అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు, ఉందా ఇక్కడ? కానీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవితం, ఆయన కుటుంబం ఎలా అయిందంటే చూడండి 20వ వచనం. మీకు అన్ని సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను హెడ్లైన్స్ వరకు వెళ్ళిపోతాను. 20వ వచనం. ఆమె సర్వశక్తిని నాకు చాలా దుఃఖం కలుగజేస్తుంది కనుక నన్ను నయోమి అనక మారానుడి. ఏమన్నది? నయోమి అంటే మధురం. మధురమైన మా బ్రతుకులను మారా అనగా చేదు బ్రతుకులు చేసాడు దేవుడు. ఎవరు చేశారంట? ఆడే ఉంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు. అది ఎట్లనగా మధురమైన మా బ్రతుకులను చేదు బ్రతుకులు చేశాడు అని చెప్పింది. ఎవరు? ఆ ఇంటి యజమానురాలు చెప్పింది, నయోమి. ఇంక చెప్పడానికి ఆయన లేడు. ఎవరు? ప్లాన్ చేసిన సొంత నిర్ణయం తీసుకుని చూస్తే ఆయన లేడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా లేరు. ఒక్కతే మిగిలిపోయింది. ఆమంటుంది, దేవుడు చాలా దుఃఖము నాకు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసి. ఎవరు నిర్ణయం తీసుకుంది? దేవుని అడిగారా? దేవుడు వెళ్ళమన్నాడా? సొంత నిర్ణయం తీసుకోండి. ఎవరు? ఎలీమెలకు సొంత నిర్ణయం తీసుకొని మధురముగా ఉన్న బ్రతుకులు, సంతోషంగా ఉన్న బ్రతుకులు, సమృద్ధిగా ఉన్న బ్రతుకులు మారావలే చేదు బ్రతుకులు చేసుకున్నారు. చేతలారా సొంత నిర్ణయం తీసుకొని ఏమయ్యారు? దుఃఖానికి గురయ్యారు. చేదు అనుభవానికి. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. కోడళ్ళు ఉంటే ఒక ఆమె ముద్దు పెట్టి బాయ్ అని వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె మాత్రం ఎనికిటి వచ్చింది. ఆమె ఎదరాలే, ఏం ఎదరాలే. ఆ ముఖం ఒకటి చూడరు, ఏం ముఖం ఒకటి చూడరు. అందుకే చాలా దుఃఖము. ఒట్టి చేతులు రిక్తిరాలా ఉంటుంది. నేను సమృద్ధి గలదాన్నే వెళ్తిని. 21 చూడండి. నేను సమృద్ధి గలదాన్నే వెళ్తిని. సమృద్ధి ఉంటే ఎందుకు వెళ్ళాలి? సమృద్ధి కదా వెళ్ళాలంటే అంటే సమృద్ధి ఉంది కదా. కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దేవుడు సమృద్ధి ఇచ్చాడు అంటే జరుగుబాటు తిండి గింజలు ఉండి ఉంటాయి. సమృద్ధి గలదాన్ని వెళుతుని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను. సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు? ఇది తాత్కాలికంగా కరువు వచ్చిందని, తాత్కాలికంగా శ్రమ వచ్చిందని, తాత్కాలికంగా ఇబ్బంది వచ్చిందని అక్కడ వెళితే ఇప్పుడు ఏమొచ్చిందంట? రిక్తురాలంటే చేతులు ఏమి లేవు, చేతులు కానీ లేదు, రిక్తురాలుగా వచ్చి తిని. ఒట్టి చేతితో వచ్చింది, తిండికి కూడా ఏం లేదు. అవన్నీ చదువుకున్నదే. ఆమె పోయి పరిగి ఏరకొచ్చేది. కోడలు పరిగి అంటే అవి మిగిలిపోయింది ఏరకొస్తే ఏదో ఆహారం పెట్టుకున్న వాళ్ళు భుజించారు. సరే, మన అంశం ఏమిటంటే సొంత నిర్ణయం తీసుకోవటం వలన ఆ కుటుంబం ఏమైంది? అష్ట కష్టాలు పాలయ్యి ప్రాణాలే పోగొట్టుకొని మధురంగా సంతోషంగా వారి బ్రతుకులు చేదైన అనుభవాలు, రిక్తురాలైన అనుభవాలు, దుఃఖంతో కూడిన అనుభవాలు, చాలా దుఃఖం కలిగిన అనుభవాల్లో వచ్చినాయి. ఎన్నిటికి కారణం ఏమిటంటే సొంత నిర్ణయం. దైవ నిర్ణయమా కాదా ఇది? దేవుని చిత్తమా కాదా ఇది? లేదు, నేను చెయ్యాలనుకున్నా చేసేస్తా. మన మానవ స్వభావం అది. అది తప్ప ఒప్ప వచ్చే పరిస్థితులు, పరిణామాలు ఏమీ ఆలోచించటల్లా. ప్రియులారా, నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నావురా అట్లా? నాకు అట్లా అనిపించింది అనుకున్నా. ఎందుకు అనుకున్నావమ్మా? నాకు అట్లా అనిపించింది అనుకున్నా. చిన్నప్పుడు పిల్లలు అది ఎర్రగా కాలుతా ఉందంటే ఆకర్షణగా ఉండేది, అది కావాలని అడుగుతారు పిల్లలు. ఏది? నిప్పు కొరువు
ఎర్రెర్రగా కాలుతా ఉంటే చిన్నపిల్ల అది కావాలంటుంది. తల్లికి తెలుసు కాబట్టి అయ్యా వద్దు కాలిద్దని అన్నీ మందలిచ్చి పక్క పెట్టేసింది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా కాలిద్ది అని తెలిసినా నాకు అది కావాలి, అది నా కంటికి నచ్చింది, అది నాకు కావాలి అని పట్టుకుంటే చేతులు కాలేక అది సంగతి మీకు తెలుసు బాగా. కాబట్టి అదే అయింది ఇక్కడ. ఎవరు అనుభవం? ఎలీమెలకు భార్య అనుభవం, ఎలీమెలకు కుటుంబ అనుభవం. చేతులు కాలాయి. సమృద్ధైన బ్రతుకులో వెళ్ళి రిక్తురాలుగా వచ్చింది, సంతోషంగా వెళ్ళి చాలా దుఃఖంగా వచ్చింది, నలుగురుగా వెళ్ళి ఒంటరిగా ఉన్నది. ప్రియులారా, కాబట్టి సొంత నిర్ణయము ఎన్ని సమస్యలు తెచ్చిందో నా జీవితంలో, నీ జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సమస్యలకు కారణం నా యొక్క, నీ యొక్క, మన యొక్క సొంత నిర్ణయాలే. సొంత నిర్ణయాలే. అందుకే కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకొని కుటుంబంలో డిస్కస్ చేయాలి, కుటుంబంలో ఆలోచించాలి. భర్త నిర్ణయం భర్త, భార్య నిర్ణయం భార్య, బిడ్డల నిర్ణయం బిడ్డలు తీసుకుంటే ఏమైతే కుటుంబం గాలిపోయిద్ది. ఇడిపోయిద్ది, గాలిపోయిద్దే పోదా. తల్లి నిర్ణయం తల్లిదే, బిడ్డ నిర్ణయం బిడ్డదే, ఎవరి దారి వాళ్ళదే. ప్రియులారా, సొంత నిర్ణయాల వల్ల సమస్యలు, కష్టాలు మనం గమనిస్తే ఆ బెత్లెహేములో కరువు వచ్చిందని ఎలీమెలకు సొంత నిర్ణయం తీసుకోవటం వలన ఏమైంది? శాపగ్రస్తమైన మోయాబు దేశానికి వెళ్ళి వారి కుటుంబం శాపానికి గురైంది, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఓ మధురమైన వారి జీవితాలు, సమృద్ధైన వారి బ్రతుకులు, రిక్తురాలైన పరిస్థితులు, ఓ చేదైన అనుభవాలు, మారా అనుభవాలు మిగిలిపోయాయి. కాబట్టి సొంత నిర్ణయాలు అది వ్యక్తిగతంగా తీసుకున్న నష్టమే, అది కుటుంబపరంగా తీసుకున్న నష్టమే, సంఘపరంగా తీసుకున్న నష్టమే. ఏ విధంగానే సరే సొంత నిర్ణయాల వల్ల లాభమా నష్టమా? ఈ అనుభవాలే మనకు అర్థమవుతున్నాయి. నష్టమే ప్రియులారా, నష్టమే. చూడండి, తర్వాత మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. నేడు లోకంలో కుటుంబాల్లో తొందరలు ఎక్కువగా ఉన్నాయి. తొందర నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు? తొందరగా దేవుని సంగతి కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తమా కాదా అడగాలి, వాక్యానుసారమా కాదా ఇది, క్రమమా కాదా ఇది, మనల్ని ఎవరన్నా ముఖాన మనకేమన్నా ఇబ్బంది అయిద్దేమో, సమస్య వచ్చిద్దేమో, ఏం లేదు. ఎవరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేస్తూ ఉండిద్ది. భర్తకు తెలియకుండా భార్య దొరికిన కడగల్లో పట్టుకొస్తుండిద్ది. ఒకరోజు మొత్తం బయటపడిద్ది. ఈ భర్త కూడా ఆమె తెలియకుండా నేను అప్పులు చేస్తాడు. ఒకరోజు అన్నీ బయటపడిన తర్వాత అవి తీర్చలేక ఆ భార్య భర్తలు ఉన్న చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు కాలేజీలో, లెక్చరర్గా ప్రైవేట్ కాలేజీలో. ఆ ఉద్యోగం కూడా ఎందుకు ఊడింది? మరి అప్పుల వల్ల అట్లా ఊడింది. ఇద్దరు పిల్లలు, బాబుకు 12 సంవత్సరాలు ఉంటాయి, చక్కగా ఉన్నాడు. పాపకు 10 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉంటే చక్కగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా మగపిల్లోడికి విషం పెట్టి అన్నం పెట్టి చంపేశారు. అన్నం విషం పెట్టి కూతుర్ని ఉరేసాడు తండ్రి. భార్యాభర్త ఇద్దరు ఉరేసుకున్నారు, చనిపోయారు. హైదరాబాద్ జరిగింది. వాళ్ళు మన ప్రకాశం జిల్లా వాళ్ళే, ఆ సంతోష్ నగర్ ఏరియా ప్రాంతంలో. ప్రియులారా, మనం గమనిస్తే ఏందయ్యా అంటే ఆర్థిక ఇబ్బందులు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అప్పులు చేసుకొని కుటుంబాలు ఆ బిడ్డలను బ్రతకలేక ఆ బిడ్డలను చంపుకొని వారు చనిపోయారు. ఒక్కసారి భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకుని ఆర్థిక కారణాల వల్ల, ఏమి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల, జీవితంలో క్రమశిక్షణ లేకపోవటం వల్ల, డిసిప్లిన్ లేకపోవటం వల్ల జీవితాలు పణంగా చేసుకున్నారు. ప్రియులారా, ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు చెప్పేది యథార్థమైన సంఘటనే. మెట్టుకు క్రమశిక్షణ, సొంత నిర్ణయాలు చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవును, ఎలీమెలకు ప్రాణం పోయింది, వారి కుమారులు ప్రాణాలు పోయాయి. ఒక్క సొంత నిర్ణయం ఎన్ని ప్రాణాలు పోగొట్టినాయి? 3 ప్రాణాలు పోగొట్టు. ప్రియులారా, సొంత నిర్ణయం వల్ల ఎంత ఇబ్బందో గమనించండి. అదే దైవ నిర్ణయం ప్రకారం వెళ్తే
మేలు, సంతోషం, దేవుడు కాపుదల, దేవుని కృప, దేవుడు సహాయము. ఓ ప్రియులారా, అస్సలు భయమే ఉండదు. నువ్వు కింద పడ్డా కూడా దేవుడు లేపుతాడు. నువ్వు జారిపడ్డ దేవుడు లేపుతాడు. దైవ నిర్ణయం ప్రకారం వెళ్తే, సొంత నిర్ణయం ప్రకారం పోతే అది దయ్యంలాగా ఎంటాడుతూ ఉంటుంది. సొంత నిర్ణయం వల్ల చేస్తే ఒక ఆలోచన, ఒక పని, ఒక క్రియ ఏడాకాడ దాని యొక్క సెగ తగులుతూనే ఉండిద్ది. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనకటానే ఉంటారు. మనకు కూడా ఏడాకాడ అది గుచ్చుకుంటానే ఉండిద్ది. సొంత నిర్ణయం వల్ల సమస్యలే, ఇబ్బందే. ఆ సొంత నిర్ణయం వల్ల చేసిన ఫలితము అబ్రహాం జీవితంలో ఒకటి జరిగింది. అది మీకు గుర్తు చేస్తున్నాను. పిల్లలు పుట్టకపోతే శారా అంది వాళ్ళ అబ్రహాంకి, అందుకే ఎందుకు చాలా లేటు, బాగా ఏజ్ అయిపోతుంది, కష్టంలాగా చూస్తుంటే ఎంక్వైరీ చేశాను, ఇంకెందుకులే కానీ ఆమెతో చిన్న మ్యారేజ్ చేసేసుకొని హాగరం చేసుకొని పనిగత్తం చేసుకొని ఈమె సెట్ చేసింది. తర్వాత ఆయనకు బిడ్డ పుట్టిన తర్వాత హాగర్కి ఏం పుట్టింది? శారాకి వరదల మీద ఏం పుట్టింది? వైరం పుట్టింది. గొడవలు వచ్చేసినాయి. ఆమె తరమేముంది? ఇప్పుడు వారి సంతానమే నేటికి ప్రపంచ యుద్ధాలకి, సమస్యలకు కారణం. నేటికి అగ్ని ఆరదు, పురుగు సావదని పాతాళం గురించి చెప్తారు. ఏడైతే అగ్ని ఆరినట్టుగా ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయి, మనుషులు చనిపోతూనే ఉంటారు. ఆ ఇస్రాయేల్కి, ఆ పాలస్తీనా, ఆ ప్రాంతాల్లో. ప్రియులారా, ఆనాటి సొంత నిర్ణయం, శారా సొంత నిర్ణయం నేటికి సమస్యలకు కారణంగానే ఉంది. అది వెంటాడుతుంది. ఆ సొంత నిర్ణయం వల్ల వచ్చాక శ్రమ, ఇబ్బంది, అవమానము, నింద అది తరతరాల నుంచి వెంటాడుతూనే ఉండిద్ది. కాబట్టి నీ తీసుకునే సొంత నిర్ణయం అది నీ కుటుంబానికి నష్టం, నీ వ్యక్తిగతంగా నష్టం, అది సంఘానికి నష్టం. సొంత నిర్ణయం వల్ల నష్టమే, కష్టమే, కన్నీళ్ళే, ఒక్కసారి మరణము కూడా. ప్రియులారా, చూడండి, సౌలు గురించి 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదరపోవటయు చూచి. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను నేను. జనులు తన యొద్దను చెదరపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరైనా నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఎవరితను? 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. సౌలు రాజు. ఎవరితను? సౌలు రాజు. ఈ దహన బలి అర్పించాల్సింది ఎవరు? సమూయేలు ప్రవక్త. ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. సమూయేలు యాజకుడు, ప్రవక్త. ఆయన అర్పించాల్సిందాన్ని ఆయన రావడం కొంచెం ఆలస్యమయ్యేలేకి సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం? రాజు సొంత నిర్ణయం తీసుకుని ఎదురుందో ఏమన్నా? ఎవరేమంటారు? ఎవరు అడుగుతారా? అనుకున్నాడేమో, నన్ను అడిగి అంతటి బాగా ఎవరున్నారేడా? అనుకున్నాడు ఏమో కాదు, అనుకొని ఆయన వచ్చే ఆలస్యమయ్యేది, ఆయన ఎప్పుడు వస్తాడు కానీ నేను ఈ దహన బలి అర్పిస్తానని చెప్పేసి ఆ దహన బలు సమాధాన బలు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి ఆ సొంత నిర్ణయం తీసుకొని దహన బలి అర్పించెను. సొంత నిర్ణయం తీసుకున్నాడు సౌలు. 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. సమూయేలు వాయిస్ రైజ్ అయింది. ఓ సౌల్, ఏం చేసావు? ఏం పని చేసావు? అందుకు సౌలు ఎక్స్ప్లెనేషను. జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయకాలం నువ్వు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉంటే నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదరనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి నన్ను. నా అంతట నేనే సాహసించి నిర్ణయం తీసుకున్నా, దహనం అర్పించేసా అని బాహాటంగా చెప్పాడు. ఎవరు? సౌలు. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేవి, దేవుని ఆజ్ఞను అతిక్రమించేవు, అవివేకపు పని చేసావు. కాబట్టి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను.
అయితే నీ రాజ్యం నిలవదు. వాస్తవానికి దేవుడు నిన్ను రాజుగా ఉంచాడు, సదాకాలం ఉంచాలని ప్లాన్ చేశాడు. కానీ నువ్వు దేవుడి ఆజ్ఞను అతిక్రమించేవాడు కాబట్టి, అవివేక పని చేసేవాడు కాబట్టి నీ రాజ్యం నిలవదు, నేను తీసేస్తావు. నీ రాజ్యం నిలవదు, నువ్వు రాజుగా తొలగించబడతావని ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త చెప్పాడు. కాబట్టి ప్రియులారా, సమూయేలు ప్రవక్త యాజకుడు రావటం ఆలస్యమైందని రాజు అయిన సౌలు సొంత నిర్ణయం తీసుకొని దహన బలి అర్పించి దేవుని ఆజ్ఞను మీరటం వలన, అవివేక పని చేయటం వలన ఇప్పుడు రాజు దేవుని కోపానికి గురయ్యి రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యం పోయిందా? ఉందా? రాజ్యం పోయింది ప్రియులారా. సొంత నిర్ణయం, నువ్వు రాజువైనా నువ్వు ఎవరివైనా సరే సొంత నిర్ణయం తీసుకుంటే అది నష్టమే, అది కష్టమే, అది ఇబ్బందే అనే అనుభవాన్ని దైవవాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. తర్వాత చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం గమనిస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమని తన తండ్రిని అడుగుగా అతడు వారు తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తను కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశం గొప్ప కరువు రాగా అతడు ఇబ్బంది పడసాగాను. ఒక తండ్రికి 2 కొడుకులైతే ఆస్తి నా వాట నాకు ఇవ్వాలని చిన్నోడు, పెద్దోడు అడగల, చిన్నోడు అడిగాడు. అడిగితే వద్దురా అని చెప్పి నచ్చ చెప్పు ఉంటాడు. ఆయన వినకపోయేలేకి ఇక వాడు దెబ్బ తట్టుకోలేక ఇచ్చేసాడు. అదంతా డబ్బులన్నీ ప్యాకేజ్ చేసుకున్నాడు, మొత్తం వెళ్ళాడు, ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. అనగా అతడు ఆ చిన్న కుమారుడు మొత్తం ఆస్తి డబ్బు తీసేసుకొని మూట కట్టుకొని ఆ స్నేహితులు వాళ్ళని తీసుకొని బయలుదేరి తండ్రి ఇంటికి దూరం అయ్యాడు. ఎవరింటికి దూరం అయ్యాడు? తండ్రి ఇంటికి దూరం అయ్యాడు. పాపానికి దగ్గరయ్యాడు. తండ్రి ఇంటికి దూరం అయ్యి పాపానికి చేరువయ్యి దుర్వ్యాపారం మొదలుపెట్టి ఆ దుర్వ్యాపారంలో సమస్తాన్ని పోగొట్టుకొని ఇక ఇబ్బంది పడి చేతులు ఏం లేక ఇబ్బంది పడుతూ చివరికి ఆకలి తట్టుకోలేక ఒక పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి, నీ పందులన్నా మేపుకుంటాను, వాడు పందులు తినే పట్టుతో తను కడుపు నింపుకోవడానికి ఆశపడాను. ఏ పట్టుతోటి? పందులు తినే పట్టుతో తినడానికి ఆశపడ్డాడు. 16వ వచనం, వాడు పందులు తినే పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను, కానీ ఎవరిని వానికి ఏమీ ఇవ్వలేదు. ఆ పందులు పెట్టే పొట్టన్నా నాకు కొద్ది పెడితే బాగుండని ఆశపడ్డాడంట. ప్రియులారా, సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం? చిన్నవాడు సొంత నిర్ణయం తీసుకొని అది సమస్యలకు కష్టాలకు కారణమై తండ్రికి దూరమయ్యి పాపానికి దగ్గరయ్యి దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని పోగొట్టుకొని ఒట్టి చేతులతో ఆకలితో అలమటిస్తూ పందులు పట్టు తినే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి దిగజారిన పరిస్థితి. కారణం ఒక మాటే. ఏ మాట చెప్పరే? సొంత నిర్ణయం వల్ల పందులు పట్టు తినే పరిస్థితికి దిగజారిపోయాడు. సొంత నిర్ణయం వల్ల రాజైన వాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సొంత నిర్ణయం వల్ల తన తన కొడుకుల ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సొంత నిర్ణయం వల్ల తను ఇబ్బంది పడి ఆ యొక్క రాజ్యాన్ని, రాజు, ఆ కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురయ్యారు. సొంత నిర్ణయం ప్రియులారా. కాబట్టి నీ వ్యక్తిగత జీవిత నిర్ణయం తీసుకోవాలంటే ఏదో నీ ఇష్టానుసారంగా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే అది సమస్యలకు, కష్టాలకు, కన్నీళ్లకు, వ్యాధులకు, బాధలకు, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ఒక్కోసారి నీకే కదా కష్టాలు, కన్నీళ్ళు, ఇతరుల జీవితాల్లో లేక నీ బంధుమిత్రులకి, నీ స్నేహితులకి, నీ కుటుంబ సభ్యులకి ఇబ్బందులకు గురి కావచ్చు ప్రియులారా. కాబట్టి వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం మీద దేవుని అడగాలి. దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని చిత్తం ప్రకారం అది వ్యక్తిగత జీవిత నిర్ణయమైనా సరే, కుటుంబ జీవితంలో నిర్ణయమైనా సరే, సంఘానికి సంబంధించిన విషయంలో నిర్ణయమైనా సరే, ఆ విషయమై దేవుని సన్నిధిలో కొంతకాలం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తాన్ని కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా సరైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగి వెళ్తే దేవుని కృప వల్ల మేలు జరుగుతుంది. ఆ యొక్క పనిలో విజయం వస్తుంది. అదేవిధంగా సంతోషము, సమాధానము ఆ యొక్క హృదయాల్లో వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నప్పుడు,
కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం ఏముంది? నా దేవా, భక్తుడు చెప్తున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషం. దేవుని చిత్తం నెరవేరిస్తే, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తే ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, విజయం వస్తుంది. అదే భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనకు సంతోషము, దేవునికి కూడా సంతోషం. ప్రియులారా, చూడండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం గమనించినప్పుడు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం గమనించినప్పుడు, ఆయన నేను యెషయా కుమారుడు దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశులను నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యము చెప్పాను. ఇప్పుడు ఇలా గమనించినప్పుడు ఒక దేవుడు సొంతగా ఆయనకి స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే, అతడు నా ఇష్టానుసారుడు మనుషుడు, అతడు నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పాను. దేవుని ఉద్దేశాలు నెరవేర్స్తానని దావీదు గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఓ ప్రియ, నీ గురించి, నా గురించి, మన గురించి, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి ఒకవేళ దేవుణ్ణి అడిగితే, దేవా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ మీ, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ మై ఫ్యామిలీ, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ అవర్ అసెంబ్లీ అని అడిగితే దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడు? ఓ దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మనము నిర్ణయాలు తీసుకుంటున్నామా? దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నామా? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా అని దేవుడు ఏం చెప్తాడు అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. సౌలుని రాజు, నాకు తిరుగులేదు లేని రాజులే, నేను నిర్ణయం తీసుకుని నాకు ఎదురు లేదనుకున్నాడు. ఎదురుందా లేదా? ఎదురుంది. ఎమ్మని సమయం అన్నాడు, ఇదిగో నీ రాజ్యాన్ని తొలగింది, నిలవదు, నువ్వు రాజుగా నిలవు అన్నాడు. చివరి ఒక వచనం చదివి నేను ముగిస్తాను. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం ఎలా ఉండిద్దంట? చూడండి ఎలా ఉండిద్ది. దేవుని చిత్తము లోక మర్యాదను అనుసరించదంట. దేవుని చిత్తము, అయ్యా ఆ సంఘంలో చేస్తున్నారయ్యా, వాళ్ళు చేస్తున్నారయ్యా, అది వాళ్ళు చేస్తున్నారయ్యా, వీళ్ళు చేస్తున్నారయ్యా, వాళ్ళు కూడా ప్రార్థనకు పోతారయ్యా, వాళ్ళు కూడా ప్రార్థనకు పోతారు, వాళ్ళు అటు ఇటు రెండు పక్కలు చేస్తున్నారేమో, మనకు అవసరం లేదు అది. వాళ్ళు లోక మర్యాద అనుసరిస్తున్నారేమో, మనం వాక్య మర్యాద అనుసరించాలి. ఏ మర్యాద? వాక్యాన్ని అనుసరించాలి. లోక మర్యాదను అనుసరింపక. చాలామంది అడిగారు, మీరు క్రిస్టియన్స్ అని అడిగారు నన్ను. క్రిస్టియన్స్ అని, మీ ఇంటి మీద ఎప్పుడు స్టార్ చూడలేదు అన్నారు నన్ను. ఏం చూడలేదంటే మా ఇంటి మీద వాళ్ళు ఏం స్టార్ చూడలేదు అన్నారు. ఏం సరే అంత ఏదో 100 రూపాయలు 200 పెట్టచ్చు స్టారు అన్నారు. పాపం ఆడికి తెలియదు పరిస్థితి. స్టార్ పెట్టి వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళారు, స్టార్ పెడతాను తెలుసు పాపం అతనికి, ఆయన ప్రార్థనకి వెళ్ళలే. అది లోక మర్యాద కాబట్టి దాన్ని అనుసరించకూడదు అనుకున్నాం. అందరూ అడిగారు కాబట్టి కనీసం స్టార్ కూడా పెట్టుకోలేదు, మరి ఇంత పిసినారిగా ఉన్నాడేమో, 200 ఖర్చు పెట్టి అనుకుంటారేమో అని కాబట్టి రఘు కొట్టుకెళ్ళి ఒక స్టార్ తీసుకొచ్చి ఆ ఇంటి మీద పెట్టి అవసరం 2 లైట్లు వేసి 2 దండలు వేసి, లోక మర్యాద మనకు అవసరం లేదు. దేవుని చిత్తం ప్రియులారా లోక మర్యాద అనుసరించదు. మొదటి పాయింట్, దేవుని చిత్తము లోక మర్యాద అనుసరించదు. రెండోది, అది ఉత్తమంగా ఉంటుంది. ఉత్తమం అంటే ఇంగ్లీష్లో ది బెస్ట్, అన్నిట్లో కల్లా ది బెస్ట్గా ఉండిద్ది, అనుకూలంగా ఉండిద్ది, ప్లస్ అనుకూలంగా ఉండదు. మూడోది, సంపూర్ణంగా ఉండిద్ది. దేవుని చిత్తం ఎట్టుండిద్ది? గలిబిలిగా ఉండదు, గందరగోళంగా ఉండదు, వాళ్ళు వ్యతిరేకించరు. దేవుని చిత్తము అది అనుకూలంగా ఉండిద్ది, అది ఉత్తమంగా ఉండిద్ది, అది సంపూర్ణంగా ఉండిద్ది. ఎలాంటి డౌట్స్, వాళ్ళ మాటలు లేక ఈ అభిప్రాయాలు ఇవన్నీ ఉండవు. దేవుని చిత్తం ఫైనల్
అది ఉత్తమంగా ఉండిద్ది, సంపూర్ణంగా ఉండిద్ది, సంపూర్ణంగా ఉండిద్ది, ఉత్తమంగా ఉండిద్ది ప్రియులారా. అదేవిధంగా అది దేవుని చిత్తం అనుకూలంగా ఉండిద్ది. కాబట్టి అది దేవుని చిత్తమో కాదో మనము దేవుని సన్నిధిలో పరీక్షించాలి. ఎలా పరీక్షిస్తాం? ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో అడగాలి, అడగాలి, అడగాలి. ప్రభువా నీ చిత్తమా కాదా, ఈ పని చేస్తున్నాను, ఇదిగో ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, లేదా ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఇదిగో సువార్త చెప్తానికి వెళ్తున్నాను, ఇది కుటుంబం దర్శిస్తానికి వెళ్తున్నాను. మనం ఒక టయానికి వెళ్తాం, మనం పోయే టైం వాళ్ళు డ్యూటీకి పోయే టైం అయ్యిద్ది. వాళ్ళు మనం చూసి వెళ్తుంటారు. ఒక్కసారి మన ముఖాన్ని కలిపేస్తారు. ఎందుకు? మనం టైం తెలియక వెళ్ళాం, మనం టైం తెలియక వెళ్ళాం. తప్పు మందా వాళ్ళదా? మందే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏ టైం ఖాళీగా ఉంటారు, ఏ టైం వాళ్ళు దర్శించవచ్చు అని మనం తెలుసుకొని వెళ్ళాలి. ఈ విషయంలో దైవ సేవకులు యెషయా గారికి అయితే నేను చాలా అభినందించేస్తాను. ఎందుకంటే ఆయనకి ఎవ్వరు ఏ టైంలో కరెక్ట్గా ప్రశాంత్ దొరుకుతారని కరెక్ట్గా ఎక్కడ తెలిసిద్దో మరి నాకు తెలియదు, కానీ తెలుసుకొని వస్తాడు. ఫోన్ కూడా చేయడు, మన హడావుడి టైం రాడు, ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా ఓ పలానా అంజిమ్మ ఆంటీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, లేక పలానా వినోద్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, లేక పలానా సహోదరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, పలానా సహోదరిని దర్శించాలనుకున్నాను, నీ చిత్తం ఏంది ప్రభువా అని ప్రార్థన చేసి అడిగి దేవుడు అనుకూలపరుస్తాడు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. భక్సింగ్ గారు ఒకరోజంట గుర్తొచ్చి చెప్తున్నా, క్రాప్ చేయించుకున్నానంట. క్రాప్ చేయించుకున్నానుకొని వెళ్దాం అనుకొని ప్రార్థన చేసుకున్నానంట. మనమైతే మనం ఏం చేస్తామంటే రెడీ అయ్యి సిద్ధపడి వీలైతే షాప్ అతను ఫోన్ చేస్తా, ఉండవా రామంటావా ఫ్రీగా ఉండవా అడుగుతాం. ఒక మాట మనకి వాళ్ళకి బాగా రిలేషన్ ఉంటే బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునే ముందు 2 మాటలు ప్రార్థన వెళ్తున్నాం, క్రాప్ చేసుకుని వెళ్ళి చెప్పులు వేసుకుని వెళ్ళి ఆ సైకిల్లో బండి వేసుకొని నడిచి వెళ్ళి క్రాప్ చేసుకొని వస్తాం. కానీ భక్సింగ్ గారు క్రాప్ చేసుకెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. నిజంగా జరిగిందే. ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అనంటే ఇప్పుడు కాదులే తర్వాత చెప్తానన్నాడంట. తర్వాత చెప్తానాడంట, ఆగాడు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఇప్పుడు పో అన్నాడు. ఇంకో రోజు ప్రార్థన చేసుకుని ఈరోజు వెళ్ళాడంట. ఆ రోజు వెళ్తే పాపం ఆ కటింగ్ చేసి అతను చాలా ఫ్రీగా ఖాళీగా ఉన్నాడంట. సార్ రండి పాస్టర్ గారు, ఎవరు రాలేదు, ఎవరు వస్తాను చూస్తే మీరు వచ్చారు, ఖాళీగా ఉండవు అబ్బాయి. ఖాళీగా ఉండా. ఇంకంతే కూర్చున్నాడు. ఈయన సువార్త చెప్పాడు, ఆయన క్రాప్ కట్ చేస్తున్నాడు. క్రాప్ కటింగ్ అయిపోలేకి ఆయన కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఎవరు కటింగ్ చేసి ఆయన కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఈయన జుట్టు రాలిపోతూ ఉంది, కట్ చేస్తూ ఉంటే ఆయన కళ్ళెంబడి దారిలో కారుతాం. అయ్యా నేను దేవుడిని నమ్ముకుంటాను అయ్యా. ఆయన తీర్మానం చేశాడు, మారు మనసు పొందాడు, సంఘంలో రక్షించబడ్డాడు, సంఘంలో చేర్చబడ్డాడు. దేవుని సంఘంలో దేవుని ఒక ఆత్మ రక్షించబడింది. ప్రియులారా, అట్లా ప్రతిదాని దేవుని చిత్తం ఏదో క్రాప్ చేసుకోవడానికి కూడా దైవ సేవకులు, అట్లా దేవుని సేవకులు, గొప్ప సేవకులు వాళ్ళు చిన్న విషయానికి కూడా ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళి వారు ఆత్మీయంగా విజయ తీరాలకు చేరారు, వారు పరలోకం చేరారు. ఈ లోకంలో వారి నుంచి మనం చెప్పుకునే విధంగా గొప్ప సాక్ష్యము పరిచర్య ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ సంఘ జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇన్నాళ్ళు సరిగా అడగలేకపోయామేమో, ఇన్నాళ్ళు సరిగా దేవుని చిత్తాన్ని కనిపెట్టలేదేమో. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధిలో ఇక నుంచైనా కనిపెట్టి ప్రార్థించి దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోయి మీ ఆత్మీయ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ ఒక విశ్వాసిగా ముందుకు సాగాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.